నదీ తీరం గనక చాలా రమణీయంగా ఉంది కనుక, ప్రశాంతంగా ఉంది కనుక ఆ అందచందాలని చూసుకుంటూ సౌందర్యాన్ని వీక్షిస్తూ ఆ నదీ తీరంలో కొద్ది దూరం నడిచిపోతూ ఉన్నాడు. మనం కూడా కొంత దూరం నడిచిపోయి స్నానం చేస్తాం నదిలో కదా, అట్లాగే నడిచిపోతూ ఉన్నాడు. జస్ట్ ఒక సన్నివేశం జరిగిపోయింది. లేకపోతే స్నానం చేసి వచ్చేసేవాడేమో. ఇంత ప్రసన్నంగా ఉండేటువంటి హృదయం కలతబడిపోయింది, దుఃఖానికి గురైపోయింది. ఏంటో తెలుసా, ఈయన చూడలేదు ఆ చెట్టు మీద 2 పక్షులు ఉన్నాయి, క్రౌంచ పక్షులు 2 ఉన్నాయి. ఈయన అలా చూస్తూ చెట్టు మీద చూస్తే ఆ క్రౌంచ పక్షులు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఒక అటాచ్మెంట్లో ఉన్నాయి, కాంజుగల్ అటాచ్మెంట్లో ఉన్నాయి, శృంగార సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అవి కామమోహితమై ఉన్నాయి. అవి ఒకదాన్ని ఒకటి అలా పట్టుకొని ఉన్నాయి, పరవశించి ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అలా చూస్తూ ఉన్నాడు. వెంటనే వచ్చి బాణం తగిలింది. క్రౌంచ పక్షుల్లో ఒకదానికి, మగపక్షికి బాణం వచ్చి తగిలింది. గిలగిలగిలగిల తన్నుకుంటే కింద పడింది. ఆ కామమోహితమైనటువంటి ఈ 2 పక్షుల్లో ఆడపక్షి ఏదైతే ఉందో క్రౌంచ పక్షి, అది పరిగెత్తుకుంటూ దాని దగ్గరకు వచ్చింది. భర్త చచ్చిపోయాడని తీరా చూస్తే అక్కడికి వచ్చి పడిపోయాడని దగ్గరకు వచ్చినప్పటికీ చచ్చిపోయింది ఆ పక్షి. మగపక్షి చచ్చిపోయింది. ఆడపక్షి కూర్చొని ఏడుస్తూ. ఈ దృశ్యాన్ని వాల్మీకి మహర్షి చూచాడు. అది ఇంత ఆనందంగా ఉండేటువంటి పక్షులు ఎవరికి ఏ అన్యాయం చేయవు, ఎవరికి ఏ ద్రోహం చేయవు, ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఐపీ పెట్టవు, మోసం చేయడం వాటికి తెలియదు, ద్రోహం చేయడం వాటికి తెలియదు, ఆశలు లేనివి, ఏదో వాతావరణంలో జీవిస్తాయి, ఎంతో కాలం బ్రతకవు. అటువంటి పక్షులు ఆనందంగా ఉన్న సమయంలో ఎవరికి ఏ కీడు చేయనటువంటి ఈ పక్షుల్ని ఎవడు ఈ విధంగా చేసిందని ఇట్లా చూస్తే అక్కడ కనపడతా ఉన్నాడు నిషాదుడు పోయేవాడు. వాడు వదిలింది బాణం. ఆ పక్షి, ఆడపక్షి ఎంతైతే ఏడుస్తూ ఉందో, దుఃఖం ఎంత దుఃఖం దాంట్లో కనపడుతూ ఉందో అంతకన్నా తక్కువేమీ లేదు శోకం వాల్మీకిలో. తమాష చూడండి, తమాష. తన బాధ, తన వాళ్ళు చచ్చిపోయారా, తన ఆస్తికి నష్టమా, తన సమస్య అది కాదు, పక్షి సమస్య. పక్షి సమస్యను కూడా తన సమస్యగా భావించేవాడు మహాత్ముడు అంటే అతడు వాల్మీకి. లేకపోతే రామచరిత్ర రాయలేడు. అర్థమవుతాం. ఇప్పుడు ఇటు తిరిగాడు, వాడిని చూచాడు. అలా ఎరా ఏం చేశాయి ఈ పక్షులు, ఎందుకు చంపా వీటిని? మానిషాద ప్రతిష్ఠా, మానిషాద ప్రతిష్ఠా త్వమగమః శాశ్వతీ సమాః. మానిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీ సమాః. యత్క్రౌంచ మిథునాత్ ఏకం. చూచాడట్లా, గుండె కరిగిపోయింది. ఒక్కదాన్ని చూడు, రెండో దాన్ని నువ్వు చంపావు. ఈ పక్కది ఎట్లా ఉందో చూడు దుఃఖం. యత్క్రౌంచ మిథునాత్ ఏకం అవధి కామమోహితం. ఒరేయ్ నిషాద, ఓ బోయవాడా, ఏ కారణం చేతనైతే యత్ క్రౌంచ మిథునాత్ ఏకం, యత్ క్రౌంచ మిథునాత్ కామమోహితం, క్రౌంచ మిథునాత్ ఏకం అవధి యత్ కారణాత్. ఏ కారణం చేతనైతే, యస్మాత్ ఏ కారణం చేతనైతే కామమోహితమయ్యి ఆనందంలో ఉన్నటువంటి ఆ 2 పక్షుల్లో ఒక పక్షిని చంపి ఆ రెండింటిని వేరు చేశావో, అదే కారణంతో నిషాద శాశ్వతి సమాహ ప్రతిష్టాం మాగమః. శాశ్వతీ సమాహ, సమాహ అంటే సంవత్సరాలు.
ఎంతో కాలం బ్రతకడం అంటే శాశ్వతి సమాహ. ఇంకొక ఎంతో కాలం నువ్వు బ్రతకవు మా గమహ. నీకు ఏ అన్యాయం చేయనటువంటి వ్యక్తిని ఈ విధంగా నువ్వు వధించావు గనక, ఆ పక్షి యొక్క మరణానికి కారణమయ్యావు గనక నువ్వు ఎంతో కాలం ఇక్కడ బ్రతకవనివి మాట్లాడేశాడు. శాపం. మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీ కామమోహితం. నిష్కారణంగా ఇలా చంపావు కనుక నువ్వు కూడా అలాగే అవుతావు. అదే జరిగేది ఎప్పుడైనా, ఈరోజైనా అదే జరిగేది. దారిని పోయేవాళ్ళని నువ్వు చంపితే కమాండర్లు వచ్చి నిన్ను కాల్చేస్తారా? వాళ్ళు ఏ పాపం చేశారని నువ్వు పిచ్చోళ్ళలాగా, పిచ్చి పెట్టినోళ్ళలాగా నువ్వు గన్నెత్తుకొని తిరిగావు. సేమ్ యస్మాత్, ఏ కారణం చేత నిష్కారణంగా అన్యాయంగా చంపావో అదే నీకు కూడా వర్తిస్తుంది కనుక ఎవ్వడు కూడా పాప ఫలితాన్ని తప్పుకోలేడు. మహర్షి శాపం పెట్టేశాడు. ఇది తమాష ఏంటంటే ఇలా అనేశాడు. నేను మీకు శ్లోక రూపంలో చెప్పాను, తర్వాత తెలుస్తుంది శ్లోకం అని. ఇది ఇంపార్టెంట్. మా నిషాద ప్రతిష్టాం త్వామగమః శాశ్వతీ సమాః యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీ కామమోహితం అన్నాడు. అది ఆడ నేను మీకు శ్లోకం కనుక శ్లోకంతో చెప్పాను. ఇలా అనేశాడు అంతే. ఏరా బోయవాడా, కామమోహితంగా ఉన్నటువంటి, ఆనందంలో ఉన్నటువంటి, పారవశ్యంలో ఉన్నటువంటి ఈ పక్షుల్లో ఒక పక్షిని కొట్టి రెండవ పక్షి దుఃఖానికి కారణమైనావు గనక ఈ కారణం ఏదైతే నువ్వు కారణమయ్యావో, ఏ కారణం చేత దీన్ని చంపావో, ఇదే కారణం చేత నువ్వు ఎంతో కాలం ఈ ప్రపంచంలో బ్రతకకుండా పోతావుగాక అనేశాడు. అంతేగానాడు కూర్చొని ఛందస్సు భరణ భవరవ మసజస తతక, ఈ తతంగాలకు అవకాశం వేస్తారు అక్కడ ఛందస్సు ఇవన్నీ చూసుకోవడానికి. కోపం వచ్చినప్పుడు ఛందస్సు, ఇప్పుడు మన ఇంట్లో మీరు తిడతారే ఛందోబద్ధంగా తిడతారా చెప్పండి? కోపం వచ్చి తిట్టేశాడు అంతే, అయిపోయింది, శాపం పెట్టేశాడు. తరువాత ఆలోచన చేశారు. ఆయన ఏమన్నాడో శిష్యుడికి జ్ఞాపకం ఉంది. అంటే అటువంటి శిష్యుడు, అదే తమాషా. ఆయన ఒక్కసారి అంటే ఈయన జ్ఞాపకం ఉంది భరద్వాజుడికి. ఈ రోజులో 1000 సార్లు చెప్తే ఒకటి కూడా జ్ఞాపకం ఉండదు. తరించాలంటే ఎటు తరించేది అర్థమవుతుంది. ఎన్ని ప్రారంభాలు. అయ్యి భరద్వాజ, స్నానం చేసి వచ్చేస్తూ నేనేమన్నాను గురుదేవా, ఇలా అన్నారు గురుదేవా, క్లియర్. అప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంటిరా ఇది, నేనేదో వాడిని శాపం పెట్టాను కదా, శోకంతో, దుఃఖంతో. ఈ దుఃఖం ఎవరిది? నాది కాదు, లోకంది. లోకంలో ఉన్నాయి పక్షులు. లోకంలో దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి పుణ్యాత్ముడు సాధు మహాత్ముడు కాదు. అందువల్ల లోకంలో శోకం ఉంది, తనకు సంబంధించింది కాదు. ఆ శోకాన్ని చూసి చలించినటువంటి వాల్మీకి శాపం పెడితే ఆయన మాట్లాడిన మాట శ్లోకంగా తయారైంది. అప్రయత్నంగా మాట్లాడిన మాట శ్లోకమైంది. లోకములో శోకం ఉంది, శోకము లోకములో ఉంది. శోకము లోకములో ఉండేదాన్ని చూచి శోకము లోకములో ఏకమై శ్లోకమైంది. మా నిషాద ప్రతిష్టాం త్వామగమః శాశ్వతీ సమాః యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీ కామమోహితం. వచ్చి ఆలోచిస్తూ ఉండాలి, ఏంట్రా ఇది, మనం ఏది ఇట్లా అన్నామే, ఛందస్సు కూడా సరిపోయింది, ఛందోబద్ధంగా ఉంది, ఇది శ్లోకమే, అనుష్ఠుప్ ఛందస్సులో వచ్చిందే, ఎందుకు వచ్చింది ఇది అనుష్ఠుప్ ఛందస్సులో? నేనేది అట్లయితే ఇప్పుడు మనం ఏదంటే అది మాట్లాడేస్తూ ఉంటే అదంతా ఛందస్సు అట్లయిపోద్ది. మరి అయింది కదా, ఇదేంటి ఆశ్చర్యం. మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నారు. ఆ శిష్యుడు మళ్ళీ ఇతర శిష్యుడు, మన గురుదేవులు ఇట్లా అన్నారు, అది శ్లోకమైందయ్యా అని వాడు చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నాయన నాకు భలే ఆశ్చర్యంగా ఉందిరా అని. మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు. మళ్ళీ మళ్ళీ చెబుతుంటే ఎట్లుందంటే అది మొదటేమో వాక్యం, తర్వాత ఏమో శ్లోకమైంది. మళ్ళీ పదే పదే వీళ్ళు చెప్పుకుంటుంటే ఆ శ్లోకము గానముగా వినపడుతుంది. అంటే పాట పాడుకోవడానికి, తబలా వాయించడానికి, సితార వాయించడానికి, కీబోర్డ్ వాయించడానికి, డ్రమ్స్ వాయించడానికి కూడా. మీకు వాయించి చూపిస్తాను నేను కావాలంటే.
అదే శ్లోకం. రే 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 మామూలుగా మాట అంటే అది శ్లోకమైంది, శ్లోకం ఏదో గానమై కూర్చుంది, అది మళ్ళీ తబలాగా అనుకూలంగా ఉంది అని మళ్ళీ ఇంకా చూస్తే తమాషా ఏంటంటే ఈ శ్లోకానికి పడినటువంటి స్వరం ఏదైతే ఉందో దాని ప్రకారం చూస్తే నాట్యం కూడా చేయొచ్చు. లవకుచులు గజ్జిగట్టి ఆడారంటే కారణం అదే. ఎందుకో తెలుసా? రామకథ ప్రతి శ్లోకాన్ని పాడుతూ చేతిలో తంబూర పట్టుకొని పాడుతూ ఆడారు. క్షణానికి ఆశ్చర్యం పెరిగిపోతా ఉంది. మామూలు మాట ఏమో శ్లోకమైంది, శ్లోకమేమో చందబద్ధంగా ఉంది, అర్థయుతంగా ఉంది, చూస్తూ ఉంటే పాడుకోవడానికి అనుకూలంగా ఉంది, ఆడుకోవడానికి అనుకూలంగా ఉంది. ఏమిటా ఇది అని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే ఇంకో గెస్ట్ వచ్చాడు. ఇంతకుముందు వచ్చిన గెస్ట్ మర్చిపోబాకండి. ఆయన మర్చిపోయినాడా మళ్ళీ గొడవ పెట్టినే పెడతాడు కదా. ఎవరు? నారదుడు. ఆయన మొదటి గెస్టు ఆశ్రమానికి. రెండో గెస్ట్ ఎవరో తెలుసా? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. మీరు అడగచ్చు, సాజీ ఆయన దగ్గర ఏమన్నా విజిటింగ్ కార్డు ఉండిందే? హౌ డు దే నో దట్ హీస్ బ్రహ్మదేవా అని. ఆయనకి ఎందుకు విజిటింగ్ కార్డు? బ్రహ్మదేవుడిని ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అంతే. ఎవరికి ఉంటాయి? మనకుండేది ఒక తలే కదా. కాబట్టి దాంట్లో మనసులు చాలా ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ 4 ముఖాలతో ఎప్పుడైతే వచ్చాడో చతుర్ముఖ బ్రహ్మ అర్థమైపోయింది. వెంటనే అందరూ సాష్టాంగ పడిపోయారు. ఏంటబ్బా ఈరోజు ఒకటే గెస్ట్లు అయిపోతున్నారు ఇంటి. ఇంతకుముందేమో గురువు వచ్చాడు, ఇప్పుడు అసలు సాక్షాత్ భగవంతుడే వచ్చేసాడు, బ్రహ్మదేవుడే వచ్చేసాడు. ఆయన్ని పిలిచి అయ్యా రెండని కూర్చొని ఆయనకి పాద పూజ చేసి అయిన తర్వాత నమస్కారం పెడుతున్నాడే కానీ ఏదో పరధ్యానంలో ఉన్నాడట. ఎవరు? వాల్మీకి. అది బ్రహ్మదేవుడు కనిపెట్టాడు. బ్రహ్మ కింద తెలియదు, అందరి ముఖాన్ని రాసేవాడు కదా, అందువల్ల మనసులో రాసే ఏముండాయో కూడా తెలుసు. చదివేశాడు. ఏంటి ఇతను ఇలా చూస్తున్నాడు ఏంటి అని. హే మహర్షి, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. తమషదు, నువ్వు కలత చెందాల్సిన అవసరం లేదు. నువ్వు ఆలోచించేది నాకు తెలుసు. నేను శాపం పెట్టాను, అది శ్లోకం అయిపోయింది ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావు. అది శ్లోకమే, దాంట్లో రెండవ ఆలోచన లేదు. అది కూడా నీకు అలా నువ్వు మామూలు తిట్టబోతా ఉంటే నీతో నేను జాయిన్ అయ్యాను. ఎన్ఎస్జి అయ్యా, నువ్వు కమాండో ఎంటర్ అవుతుంటే ఎన్ఎస్జి ఎంటర్ అయినట్టుగా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. అట్లా నువ్వు వాడిని శాపం పెడుతూ ఉంటే వాడు డిజర్వింగ్ ఫెలో కనుక నేను కూడా జాయిన్ అయ్యాను కొద్దిగా. నా అనుగ్రహంతో అది శ్లోకంగా మారింది నీకు. నేనెందుకు జాయిన్ అవ్వాల్సి వచ్చింది? నువ్వు పుణ్యాత్ముడు గనక, నీ దగ్గర జ్ఞానం ఉంది కనుక, పరమేశ్వరుడికి సంబంధించిన విషయమే నీ దగ్గర ఉంది, బ్రహ్మ జాయిన్ అయ్యాను. ఓకే, అందువల్ల నా అనుగ్రహంతో నీకు ఇది శ్లోకంగా మారింది నాయన. అందువల్ల ఒక్క మాట చెబుతున్నా, ఇవన్నీ జరగవలసినట్టే జరుగుతూ ఉన్నాయి. నీ వల్ల ఒక అద్భుతమైనటువంటి కార్యం ఈ ప్రపంచంలో జరగాలి. ఇంతకుముందే వచ్చి వెళ్ళాడు కదా మై సన్, మానసపుత్రుడు వచ్చిపోయాడు కదా, ఆయన నీకు రామాయణం అంతా చెప్పాడు కదా. మీకు ఎట్లా తెలుసు అని? సెల్ ఫోన్ ఉందిలే, ఫోన్ చేశాడు. అర్థమవుతుంది కనుక ఫోన్ చేశాడు నాకు అర్థమైపోయింది. నీకు కంప్లీట్గా చెప్పాడు. రామకథనంతా మొదటి సర్గలోనే బాలకాండలో చెప్పేయడం జరిగింది. ఓకే నాయన, ఏదైతే నారదుడి ద్వారా నువ్వు విన్నావా, ఇప్పుడు నా అనుగ్రహంతోనే నువ్వు శాపం పెట్టింది శ్లోకంగా మారింది గనక, లోకము శోకము, శోకము లోకము ఏకమై శ్లోకమైంది గనక, మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీహి కామమోహితం. క్లియర్ కదూ? ఇప్పుడు ఒక పని చేయి. రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమా. ఇప్పుడు చూసారా? మునే వక్ష్యామహం బుద్ధ్యా తైర్యుక్త శ్రూయతాం నరః అని ఇంతకుముందు అన్నప్పుడు చెప్పాను. ముని అనే శబ్దాన్ని మొట్టమొదట నారద మహర్షి వాడాడు, వాల్మీకి మహాముని. ఇప్పుడు చూసే తర్వాత బ్రహ్మదేవుడు చెప్తాడన్నాను చూడండి. ఇది ఇప్పుడు అంటున్నాడు,
రామస్య చరితం సర్వం సర్వం రామస్య చరితం కురు త్వం త్వం కురు, నువ్వు రాయి నాయన. ఋషి సత్తమా, ఋషి శ్రేష్ఠుడా నువ్వు రాయి అని వాల్మీకి ఋషి అనేటువంటి టైటిల్ ఇక్కడ వచ్చింది. బ్రహ్మదేవుడే ఇచ్చింది, చిన్నవాళ్ళు కాదు. ఋషి సత్తమా ఎందుకో తెలుసా? నాన్ ఋషి కురుతే కావ్యం. ఋషి కానివాడు కావ్యం రాయకూడదని శాస్త్రం. ఋషి అంటే కవి, కవి అంటే క్రాంతదర్శి, కవి అంటే క్రాంతదర్శి, భూత భవిష్యత్ వర్తమానం తెలిసినటువంటి వాడు. అందుకని నువ్వు రాయి నాయన అని చెప్పి ఒక్క మాట అన్నాడు. రహస్యంచ ప్రకాశంచ ప్రవృత్తః తచ్చాప్యవిదితం విదితం తచ్చాప్యవిదితం విదితం తే భవిష్యతి. అద్భుతమైనటువంటిది. నీకు చెప్తున్నాను విను. నా కుమారుడు నీకు చెప్పింది ప్రథమ సర్గకి అయిపోయింది కదా. ఒక 100 శ్లోకాల లోపల రామాయణం అంతా చెప్పేశాడు నీకు సంక్షిప్తంగా నారద మహర్షి. నువ్వు దీన్ని ఎక్స్పాండ్ చేయి, అదే 24,000 శ్లోకాలు. అర్థమవుతుంది? మొట్టమొదటి సంక్షిప్త రామాయణంగా నారదుడి దగ్గర నుంచి వాల్మీకి మహర్షి ఏదైతే విన్నాడో అది 24,000 శ్లోకాల గ్రంథంగా 6 కాండలతో శోభిస్తుంది కదూ. ఇది నువ్వు రాయి. మరి అతను చెప్పింది అంతే, నువ్వు రాస్తావు అన్నాడు. అంతే, అది బ్రహ్మదీవెన. నువ్వు రాస్తావు, నా అనుగ్రహం నీకుంది. నా అనుగ్రహం వల్లనే నువ్వు ఇచ్చిన శాపం అది శ్లోకంగా మారింది కనుక ఇదే అనుగ్రహం కొనసాగుతూ ఉంటుంది. ఋషి సత్తమా, కాబట్టి నువ్వు రామచరితాన్ని రాయమన్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రకాశంచ రహస్యంచ, వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రకాశంచ అందరికీ తెలిసేటువంటి రామచరిత్ర, రహస్యంచ ఆ చరిత్రలో ఉండేటువంటి సీక్రెట్. అర్థమవుతుంది? తచ్చాప్యవిదితం, రహస్యంగా ఉండేటువంటి విషయాలు కూడాను. అవిదితం, ఇతరులకు తెలియనటువంటి విషయాలు, ఏవైతే ఇతరులకు తెలిసేటువంటి అవకాశం లేదో అటువంటివి కూడాను విదితం. విదితం ఎవరికి? నీకు. నీకు చక్కగా తెలిసిపోతాయి అన్నాడు. ఇది చూడండి ఎంత విచిత్రమో. నారదుడు చెప్పిందే 78 శ్లోకాలు, ఈయన రాయబోయేది 24,000 శ్లోకాలు. రామాయణాన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి రాస్తాడు. కానీ అక్కడ ఏమిటంటే ఒక మాట, ఇతరులకు తెలియనివి కూడా, రామ కథలో ఇతరులకు అర్థం కానివి కూడా నీకు కనపడతాయి అన్నాడు. ఇది నా అనుగ్రహం చేత. అందువల్ల ఈ వాలి వధ ఇవన్నీ వచ్చినప్పుడు మీకు నేను దీన్ని రెఫర్ చేస్తూ పోతాను. చాలా అద్భుతంగా రాస్తాడు వాల్మీకి. ఇవి అన్నీ ఎట్లొచ్చాయంటే కేవలం బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం చేత. ఇతరులకు అర్థం కానివి అంటే వాళ్ళ మనసులో ఏం జరుగుతున్నది కూడా అర్థమవుతుంది. ఎట్లా ఎవరికన్నా అర్థమవుతుంది చెప్పండి? ఓ సినిమా నడిచింది అనుకోండి, జరిగే తెలుస్తాయి కానీ దాంట్లో ఏమేముందో, మనసులో ఏం ఊహించాడో, ఏం జరగబోతా, ఇవన్నీ కూడాను క్షుణ్ణంగా నీకు కళ్ళ ముందు కళ్ళకి కట్టినట్టు కనపడతాయి అన్నాడు. మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడిని కూర్చొని పెట్టినప్పుడు వ్యాస భగవానుడు అదే చెప్పి వెళ్తాడు. నాయన ధృతరాష్ట్ర, ఇదిగో సంజయుడిని ఇస్తున్నా, నీకు కళ్ళు లేవు గనక కురుక్షేత్రంలో ఏం జరుగుతూ ఉందనో చూడలేవు గనక సంజయుడిని ఇక్కడ పెట్టాను. అతనికి దూర శ్రవణం, దూరదర్శనం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడే కూర్చుంటాడు, అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో చూడగలడు. ఇక్కడే ఉంటాడు, అక్కడ ఎవరెవరు ఏమి మాట్లాడుతున్నారో వినగలడు. అవన్నీ నీకు చెబుతాడు. అవసరమైతే తను ఎవ్వరికీ కనిపించకుండా కురుక్షేత్రంలోకి వెళ్ళి ఆ మధ్యలో తిరిగి కూడా విషయాలు తెలుసుకొని వచ్చి నీకు చెప్పగలడు. ఇటువంటి శక్తులు నేను ప్రసాదిస్తున్నా. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా, అక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటల్లో ఉండే అర్థాలే మనకు తెలుస్తాయి, కానీ వాళ్ళ మనసుల్లో ఉండే అర్థాలు కూడా తెలిసేటట్టుగా నేను అనుగ్రహిస్తున్నాను. అందువల్ల భగవద్గీత చెప్పగలిగాడు, లేకపోతే చెప్పలేడు. ఇది సంజయుడికి వ్యాస ప్రసాదం, ఇక్కడ బ్రహ్మదేవుని ప్రసాదం వెనక్కి వాల్మీకి. అందువల్ల నాయన నువ్వు అన్నీ రాయగలవు, దేర్ఫోర్ చేసేయండి. ఋషి సత్తమా క్లియర్. కృత్స్నం రామాయణం కావ్యం
కృత్స్నం రామాయణం కావ్యం కరవాణ్యహం. హే బ్రహ్మదేవా, కృత్స్నం సమస్తమైనటువంటి ఈ రామచరితాన్ని అహం కరవాణి నేను రాస్తానన్నాడు. అంతే, రెండు చేతులు జోడించి నువ్వు చెప్పావు గనక నీ అనుగ్రహం చేత నేను రాస్తాను అని అన్నప్పుడు ఇక అయిపోయింది కనుక వాల్మీకి రామాయణం రాయడానికి ప్రారంభం చేస్తాడు కనుక బ్రహ్మదేవుడు బ్యాక్ వెళ్ళిపోతూ అన్నాడు, నువ్వు రాసేటువంటి కావ్యం సామాన్యమైనటువంటిది కాదు, మా అందరి యొక్క దాంట్లో ప్రవేశం ఉంది. దేర్ఫోర్ యావత్ స్థాస్యంతి గిరయః 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 గిరయః. రిసౌండ్. ఈ ప్రపంచంలో పర్వతాలు ఎంతకాలం అయితే ఉంటాయో, యావత్ గిరయః స్థాస్యంతి, ఎంతకాలం అయితే పర్వతాలు ఉంటాయో, సరితశ్చ మహీతలే మహీతలే అంటే అదేంటే గలగలగలమని నీళ్లు ప్రవహిస్తూ ఉండడం నది. సరితశ్చ మహీతలే, ఈ భూమి మీద నదులు ఎంతవరకు అయితే ప్రవహిస్తూ ఉంటాయో, యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. అంతే. పర్వతాలు ఈ ప్రపంచంలో నిలబడి ఉన్నంత వరకు, ఈ భూమి మీద జీవనదులు ప్రవహిస్తూ ఉన్నంత వరకు రామాయణ కథ స్థిరంగా చెక్కు చెదరకుండా ఉంటుంది. మళ్ళీ కావాలంటే ఎన్ని దండయాత్రలన్నా చేసుకోమనండి, ఎన్ని గ్రంథాలన్నా తగలబెట్టమనండి, రామాయణాన్ని చెదిరే ప్రశ్న లేదు. ఎందుకని? అదే తమాషా. గిరయః స్థాస్యంతి, కొండలు ఉన్నాయి అనుకోండి, కొండలు స్థిరంగా ఉంటాయా లేకపోతే ఏమన్నా కరిగిపోతాయా? ఇప్పుడు కొండలు అనేవి స్థిరంగా ఉంటాయని అర్థం. కాబట్టి కొండ ఎట్లాగైతే స్థిరంగా ఉంటుందో రామాయణ కథ కూడా స్థిరంగా ఉంటుంది. కాలం మారుతూ ఉండినా ఇది నిత్య ప్రవాహం, అందువల్ల నదిని వాడాల్సి వచ్చింది. కాలం మారుతూ ఉండినా, దేశం మారుతూ ఉండినా, పరిస్థితులు మారుతూ ఉండినా, హైటెక్ ప్రపంచం వచ్చినా సరే రామాయణ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్. నిన్న ఉండేటువంటివి ఈరోజు లేకుండా పోవచ్చు, ఈరోజు ఉండేటువంటి రేపు లేకుండా పోవచ్చు. ఒకరోజు టైప్ మిషన్ పెట్టుకుంటే గంటల తరబడి దాన్ని పూజించేవాళ్ళం. ఇప్పుడు టైప్ మిషన్ ఎక్కడ ఉందో నాకే తెలియడం లేదు. ఇప్పుడు కంప్యూటర్ అంటున్నాం, రేపు కంప్యూటర్ కూడా పోతుంది సార్ వెనక్కి, ఇంకోటి వస్తుంది, జంప్యూటర్ వస్తుంది రేపు. ఈ జంప్యూటర్లు మారుతూ ఉండొచ్చేమో కానీ రామాయణ కథ మాత్రం ఎట్లాగైతే గిరయః స్థాస్యంతి, కొండలు సుస్థిరంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది. నదీ ప్రవాహం ఎప్పుడైతే ఎడతెరగకుండా ప్రవహిస్తూ ఉంటుందో, ఇంటరప్షన్ లేకుండా ఉంటుందో, అది ఎక్కడ అఖండంగా ప్రవహిస్తూ ఉంటుందో, నిత్య ప్రవాహమై ఉంటుందో, ఆ విధంగా రామాయణ కథ ప్రజానీకంలో తిరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, ఆగదు. నది ఎట్లాగైతే ఆగదో రామాయణ కథ కూడాను ఆగేందుకు అవకాశం లేదు, అది నిత్య ప్రవాహం అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన అన్నది ఏంటంటే, ఈ దృశైః కర్వాణ్యహం, ఈ యొక్క పాయింట్. అందుకని ఈ మాట అన్న తర్వాత చూద్దామని ఆపాను. ఈదృశైః కర్వాణ్యహం. అయ్యా, కృత్స్నం బ్రహ్మదేవ, కృత్స్నం సమస్తం, రామాయణం కావ్యం, సమస్తమైనటువంటి ఈ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని ఈదృశైః అంటే ఈ ఛందస్సుతోనే. ఇప్పుడు ఏ ఛందస్సుతో అయితే నేను ఈ శ్లోకం, మొదటి శ్లోకం అప్రయత్నంగా వచ్చిందో నీ అనుగ్రహం చేత, అదే ఛందస్సుతో ఈదృశైః అహం కర్వాణ్యహం, అహం కర్వాణి, నేను దీన్ని రచిస్తానని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు ఆయన శ్లోకం కూడా అదే ఛందస్సులో ఉంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. దీన్ని గానం చేస్తూ లోకంలో వినిపించమని. అందువల్ల శ్లోకమైనా కూడా గానమని ఎందుకు అంటున్నానంటే, రామకథ గానం. అనుకోకుండా అప్రయత్నంగా ఆ నిషార్థుడి మీద బాధతో శాపం పెడితే అది శ్లోకమైంది. ఆశ్రమానికి వచ్చి ఆలోచించిన తర్వాత ఆ శ్లోకం ఛందోబద్ధంగా ఉంది. ఆ తరువాత చూస్తే అది పాడడానికి అనుకూలంగా ఉంది. ఆ తర్వాత చూస్తే ఆడడానికి కూడా అవకాశంగా ఉంది కనుక శ్లోకాలు పాడడానికి లేవు, గానం కాదు. కానీ ఇక్కడ రామాయణంలో స్పెషాలిటీ ఏంటంటే పాడుకోవడానికి కూడా శ్లోకం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇది రామకథ గానం.